మీరు సుదీర్ఘంగా మీ నాయకుడు, మీ పార్టీ అధినేత చంద్రబాబుతో అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఆయనతో ట్రావెల్ చేస్తూ ఓ రకంగా ఆయన ఆత్మలాగా కార్యకర్తలు కానీ మీ పార్టీ నాయకులు కానీ అనుకునేలాగా అన్ని వేళలా ఆయనకి వెన్నంటున్నారు. మీరు ఏది చెప్పినా చంద్రబాబు గారు పరిశీలించేవాళ్ళు, జనార్దన్ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు బాబు గారి దీవెనలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనేది ఒక నానుడు. మీరు చెప్పిందల్లా వినేవాళ్ళ చంద్రబాబు గారు? తప్పకుండా వినేవాడు. 1 to 1లో నువ్వు ఏదైనా చెప్పు బాబు గారికి, ప్రతిదీ వింటాడు, ఆలకిస్తాడు, ఆలోచిస్తాడు. మీరు చెప్పింది చేసి ఓకే చేయడం అనేది వేరే కథ. ఓకే, నాది కూడా బాధ్యత ఏంటంటే నేను ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, నిక్కచ్చిగా, నిఖాల్స్గా పనిచేసేవాడిని, నిష్పక్షపాతంగా. నా ఎదురుకు వచ్చిన సమస్యలో నిజం ఉందా, ధర్మం ఉందా, న్యాయం ఉందా చూసేవాడిని. ఆ ప్రకారమే పోయేవాడిని. కంఫర్ట్ ఏమైనా జరగని, నాకేమి కోరికలు ఉండేవి కావు కనుక నిష్పక్షపాతంగా ఉండేవాడిని. సార్కు ఉన్న ఫీడ్బ్యాక్ ఉన్నట్టు ఇచ్చేవాడిని, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడిని కాదు. ఒక్కొక్కసారి మీరున్న పాత్రలో, ఆ రోల్లో ఒక్కొక్కసారి మిస్ఫైర్, మీ కేడర్ కానీ నాయకులు కానీ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారా? నాకు ఎప్పుడూ రాల, ఎందుకంటే అదేంటో కానీ అన్ని వేళలా నన్ను అన్ని స్థాయిల్లో కూడా నాయకులు, కార్యకర్తలు ఆదరించారు, అభిమానించారు. మా నాయకుడు కూడా ఎప్పుడు అన్యోన్యంగా ఉన్నారు ఇప్పటి వరకు. మీ నాయకుడు చంద్రబాబు గారి రాజకీయ చతురత, వ్యూహాలు, ఆ పొదును, ఆ టెక్నిక్సు ఆనాటి కాంగ్రెస్ పాలకులు, ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి ఒక రకమైన జంకు, భయం, చంద్రబాబు వేసే స్టెప్స్ మనం రీచ్ అవ్వలేము అనేలాంటి ఆ శిబిరంలో ఒక భయం ఉండేది. కానీ ఆనాటి చంద్రబాబు, ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహంలో పదును పెరిగిందా, తగ్గిందా? ఆయనలో మార్పు లేదు. అంటే ఓన్లీ ఒక చిన్న ఇదండి, ఆయన అపోజిషన్లో ఉన్నా అధికారంలో ఉన్నా నిరంతరం పార్టీ పనులు, ప్రజల సమస్యల మీదనే పనిచేస్తాడు. అధికారంలో ఉంటే కీర్తికాంక్ష, రాష్ట్రం ముందుండాలా, ప్రజల ముందుకు రావాలి, మనం బాగుపడాలి, దేశంలో ముందు ఉండాలి, ప్రపంచంలో ముందు ఉండాలనే లెవెల్లో పోతుంటాడు. అపోజిషన్లో ఉంటే ప్రభుత్వం చేసే అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు నిరంతరం ప్రజల పక్షాన ఉంటాడు. ఆ విధంగా ఆయనకి అదే బలం. రెండవది ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత కొంచెం ఈ అధికారమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద పడి కార్యకర్తల్ని కొంచెం దూరం అయ్యేవాడు. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఆ మొట్టమొదట ఆయన గండిపేటలో ఉన్నప్పుడు మండల లెవెల్ దాకా ప్రతి వాడిని పేరు పెట్టి పిలిచే అంత స్వతంత్రం ఉండేది. ఎక్కువ టైం స్పేర్ చేసేవాడు. ముఖ్యమంత్రి అయినాక మొదటి టర్మ్లో బాగా చేశాడు. రెండోసారి ఎన్నికైన తర్వాత టైంకి స్పేర్ చేయలేకపోతే బాబు గారే అన్నీ చేస్తారు, చేసుకుంటారు అనేటట్టు వచ్చింది. నిజానికి 2004 ఎన్నికల్లో ఏమనుకున్నారో తెలుసా? అన్నీ బాబు గారే చేస్తారట, అసలు ఇక ఆయన ఎవరు ఎన్నికల్లో ఓడించలేరు, చివరికి మన ఊర్లో బ్యానర్లు, గోడ మీద రాతలు కూడా ఆయనే రాయిస్తాడు ఎవరితోనో కార్పొరేటర్ వాళ్ళకి చెప్పి, ఇక మన వల్ల ఓట్లు వేయటమే అనుకున్నారు. అట్లా క్యాడర్ అంతా కూడా ఆయన ఏదో మ్యాజిక్ చేస్తారు, ఆయనే గెలిపించుకుంటాడు అని భారం అంతా ఆయన మీద. ఎలాగ లీడర్లు, క్యాడర్ అంతా కూడా నామినల్ పాత్ర పోషించారే కానీ ఓన్ చేసుకొని పోషించాలి. అదే అన్నగారితో డిఫర్ అయిన తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ 2 సార్లు, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ టోటల్ లీడర్, క్యాడర్ ఎవ్రీబడి నాది అని పోరాట స్ఫూర్తితో పనిచేశారు. అసలు ఆ ఎన్నికలు తలుచుకుంటే అద్భుతం. అలాంటిది 2004 వచ్చే వరకే మిస్ అయింది. మిస్ అయిన తర్వాత మీరు అన్నారే, బాబు గారు ఒక సందర్భంలో అప్పుడు ఓడిపోయినాక అడిగేవాళ్ళు అందరినీ, ఏమిటి కారణం మన ఓటమికి, మీరేమనుకుంటున్నారు? అట్లా నన్ను ఒకరోజు అడిగాడు. అడిగితే నేను చెప్పా, 100 కారణాలు ఉన్నాయి సార్, కానీ 2 చెప్తా సార్ బ్రాడ్గా అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. మీరు రెండోసారి గెలిచాక సగటు కార్యకర్త నాడికి దూరంగా పార్టీని నడిపారు సార్. వాళ్ళు ఇక మేము చెప్పినా లేదంటే మేము కలవటానికి అవకాశం లేదని పార్టీని డిజోన్ చేసుకున్నారు. మనమేమో పరిగెడతా ముందుకే పోయాం, వాళ్ళు అక్కడే ఉన్నారు, మనతో పాటు పరిగెత్తలేకపోయారు. తీరా ఎలక్షన్ వచ్చాక చూసుకుంటే వెనక గ్యాప్ వచ్చింది, ఓడిపోయాం. అలానే ప్రభుత్వంలో కూడా
సగటు ఓటర్ నాడికి దూరంగా ప్రభుత్వాన్ని నడిపారు సార్. మీరేంటి ఏదో చేయాలని తపంతో వేగంగా పోయారు. ఈ వేగం ఎవరి కోసం? ఈ కార్యకర్తల కోసం, ఈ ప్రజల కోసమే కదా, మీకోసం కాదు కదా. వాళ్ళని క్యారీ చేసినంత వరకే మీది నిలబడుద్ది. గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఓడిపోయాం సార్. ఆ కాలంలో సోక్రటీస్ కానీ జీసస్ కానీ చెప్తే ప్రజలు ఏమనుకున్నారు? ఆ కాలమానానికి దూరంగా నడిచినందువలన వాళ్ళని ఆయన్ని సిలువేశారు, ఎన్నో విషం ఇచ్చి చంపారు. ఇప్పుడు దేవుళ్ళని కొలుస్తున్నారు. అట్లనే మీరు ప్రజల కోసం వేగంగా ముందుకు పోయినా ప్రజలు మీతో అర్థం చేసుకోనందువలన ఆ విజన్ని ప్రజలు క్యాచ్ చేయలే. ఇవాళ అర్థమైంది. కానీ సుఖం ఏముంది? ఒకసారి ఓడిపోయాంగా. అసలు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడండి? ఆయన మీద ఓడిపోవటం అనేది నాకు జీర్ణమే కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోతే అసలే జీర్ణం కాదు. అసలు ఏంటి వీళ్ళకి పోలిక ఏంటండి బాబు? చంద్రబాబు నాయుడు గారేంటి, ఆయన నాయకత్వం ఏంటి, ప్రపంచంలోనే బ్రాండ్ అయిన మనిషి. అసలు బాబు గారు ఓడిపోయినప్పుడు భారతదేశం అంతా అనుకున్నారు బాబు గారిని ఓడిటువంటి ఈ తెలుగు ప్రజలేంది, కథ ఏంది అని. ఏ రాష్ట్రం పైన బాధపడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోయినప్పుడు మీరు దగ్గరగా మీ అధినేతతో ఉన్నారు. ఆనాటి ఫీలింగ్స్ తెలియపరుస్తారు. ఆయన సింపుల్ అండి. ఏమంటాడంటే బాబు గారు, మనం చేయాల్సింది చేసాం, వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్, ప్రజలు తీర్పు ఇచ్చారు, ఇట్స్ ఓకే జనార్దన్, అయిపోయింది, వదిలే అంటాడు. ఇదేంది సార్ మనం ఓడిపోవటం అంటే? సోల్కే ఇవన్నీ రాజకీయాల్లో గెలిపోవటంలో ఓకే. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి మీ ప్రత్యర్థి అవటం, దాన్ని ఎలా చూసేవాళ్ళు ఆయన? అది కొంచెం ఆయన బాధపడేవాడు. జగన్మోహన్ రెడ్డితో కూడా రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నీచమైన పద్ధతులు, దిగజారుడు విధానాలకి బాధపడేవాడు. కానీ ఏం చేస్తాం, తప్పదు రాజకీయాల్లో ఉన్నప్పుడు. మరి అతనే ప్రత్యర్థిగా ఉన్నాడు. వి కాంట్ అవాయిడ్. ప్రజల కోసం మనం చేయాలి, రాష్ట్రం కోసం చేయాలి, మనని నమ్ముకున్న క్యాడర్ కోసం, లీడర్ల కోసం, ప్రజల కోసం పనిచేయాలని అనుకునేవాడు. అందుకని ఇట్లాంటివన్నీ దిగమింగేవాడు. ఒకటేనండి, ఆయన సమస్యలు ఎన్నైనా రానియండి, సవాళ్ళని అవకాశాలుగా మలుచుకునే శక్తి బాబు గారి దగ్గర ఉంది. అసలు ఆయన విధానమే అది. మాకు కూడా అదే చెప్తాడు. ఏదైనా సమస్య వస్తే భయపడొద్దు, వెనకాడొద్దు, సంక్షోభంలో నుంచి అవకాశాలు సృష్టించుకొని లాభాలు సాధించటం, అదే ఆయన విధానం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తాడు. సమస్య పెద్దదైతే ఇంకా పర్ఫెక్ట్గా స్పందిస్తాడు. బంతినట్టయితే కొద్దిగా కిందకే కొడితే కొద్దిగా ఎగురుద్ది, గట్టిగా కొడితే గట్టిగా. అట్లా బాబు గారు పెద్ద సమస్య వస్తే ఇంకా పెద్దగా స్పందిస్తాడు. లేకపోతే ఏంటండి, మనం అపోజిషన్లో ఉన్నాం, ప్రజలు ఉత్తరాఖండ్లో వరదల్లో చిక్కుకున్నారు, ప్రభుత్వం మనకి లేదు, అపోజిషన్లో ఉంటే తెలుగు ప్రజలు అక్కడ చిక్కుకున్నారంటే ప్రత్యేక ఫ్లైట్లు చందాలు వసూలు చేసి కూడా నడిపి ప్రభుత్వం కంటే ఎక్కువ మందిని తీసుకొచ్చి సేవ్ చేశాడు. అదే సామాన్యమైన విషయం. ఒక ప్రభుత్వం చేయలేని పని ప్రతిపక్ష నాయకుడు చేస్తే అప్పుడు కూడా ఎట్లా తెలుసా? అమెరికాలో ఉన్నాడు ఆయన, పొద్దున్నే ఇక్కడికి వచ్చాడు ఢిల్లీ. అందరు జెట్ ల్యాగ్ అంటారు, జెట్ లేదు, ల్యాగ్ లేదు. ఏమంటే పొద్దునే మళ్ళీ స్టార్ట్ చేశాడు, కాన్ఫరెన్స్ తీసుకున్నాడు, లీడర్లందరినీ అలర్ట్ చేశాడు, పంపాల్సిన వాళ్ళని అక్కడికి పంపించాడు, ఎన్టీఆర్ ట్రస్ట్ని అలర్ట్ చేసి మొత్తం చేసేసాడు. అలా ఎన్నో సందర్భాలు చెప్తాను నేను. అసలు ఇంకో సందర్భంలో అపోజిషన్లో కర్నూలు అంతా మునిగింది, గుర్తే ఉంది. ఆ మునిగినప్పుడు కూడా ప్రభుత్వం కంటే ఎక్కువ సహాయ కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆయన చేశాడు. అసలు నిద్రపోడు మనిషి. ఆ దశలో అసలు మామూలు వరద కాదు కదా కర్నూలు. అసలు నిద్రపోడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటే గుర్తండి, వైజాగ్ చూసాం, హుద్హుద్ చూశారు. అసలు సమస్య వస్తే అదేంటి, తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన 96లో సూపర్ సైక్లోన్ వచ్చింది కదండి. అప్పుడు వస్తే ఆ సైక్లోన్ చూసి ఆయన హైదరాబాద్ నుంచి వెళితే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకపోతే అంటే బెంగళూరు వెళ్ళిపోయింది. హైదరాబాద్ పోయి ఇంట్లో పడుకోవాలి. బెంగళూరు వెళ్ళి వాతావరణం చూసి మళ్ళా వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ కలెక్టర్ కంటే ముందు ల్యాండ్ అయ్యిండు. దిగట్లేదంటే తార్ రోడ్డు మీద దించేసేయమన్నాడు. తార్ రోడ్డు మీద దిగుద్దా లేదా దిగుద్ది, అక్కడ ఎవరున్నారు ఎవరు లేరు కూడా సంబంధం లేదు, దిగిండు అంతే. దట్ ఈజ్ హిజ్ కమిట్మెంట్.
ప్రజా సమస్యల మీద కానీ ప్రజల పట్ల కానీ మనం చూస్తున్నాం కదా, ఎలా కష్టపడి పనిచేస్తారు.